పేరు రాధ. నేను ఒక దురదృష్టవంతురాలని, నిజమైన ప్రేమ పొందలేని ఒక అభాగ్యురాలని. ఎందుకట్లా అనుకుంటున్నారు? నాకు పెద్దగా కోరికలు లేవు. మ్యారేజ్ బ్యూరోలో మీ ప్రొఫైల్ చూశాను. అలాంటి మంచి భర్తకు ఒక ఇల్లాలుగా ఉండాలని నా చిన్న కోరిక. కానీ నా కోరిక తీరట్లేదు. అందరూ నన్ను మోసం చేస్తున్నారు. ఏమైంది? అలా అయితే నా ఫ్లాష్ బ్యాక్ మీకు చెప్పాల్సిందే. అలా అయితే నేను కూడా వినాల్సిందే. మా వాళ్ళు కట్నం ఇచ్చుకోలేక ఒక ముసలాయనకి ఇచ్చి పెళ్లి చేశారు. అయినా సరే సర్దుకుపోయి కాపురం నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాం. కానీ ఆయనకు నా మీద అనుమానం. వేధింపులు భరించలేకపోయాను. ఏమైంది? హాయ్. ఈ ముసలోడికి మూడో పిల్లంగా వచ్చినందుకు బాధపడుతున్నావా? బాధపడిన ఇప్పటికిప్పుడు మీరు కుర్రాలు అయిపోరు కదా. నిజం చెప్పు, నేనే అనుకోను. నా డబ్బు తీసుకుని పెళ్లి చేసుకున్నావు కదా. అయినా ఇంత గ్లామర్గా ఉన్నావంటే ఎవరో ఒకరిని ప్రేమించే ఉంటావు. నిజం చెప్పు, నేనేం అనుకోను. నువ్వు ఒకరు ప్రేమించారు, నేను కూడా ప్రేమించాల్సి వచ్చింది. ఎవడా దరిద్రుడు? మురళీకృష్ణ. కానీ నిజంగానే వాడు దరిద్రుడు. వాడికన్నా మీరే బెటర్ అని మిమ్మల్నే చేసుకున్నా. ఎందులో పెట్టరు? డబ్బులు ఉన్నాయి కదా. అంతే కదా. నువ్వు అందగాడవా లేక దురుంగాడవా? అయితే నువ్వు నన్ను కాదు, నా డబ్బును ప్రేమించావు, అంతే కదా. అంతే కదా. నీ దగ్గర డబ్బు లేకుంటే నేనే కాదు ఆడ మేక కూడా చేసుకోలేదు. ఎంత మాట అన్నవే? నా మనసు విరిగిపోయింది. నువ్వు నాకు అక్కర్లేదు. పెళ్ళైన తర్వాత అక్కర్లేదంటే నేను ఎక్కడికి పోను? రాధా, ప్రేమ లేని చోట మనసు పుట్టదు, మనసు లేని చోట ప్రేమ పుట్టదు, రెండూ లేని చోట పిల్లలు పుట్టారు. అది ఎలాగో జరగదుగా. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చా. అదేదో త్వరగా ఏడ్చావు. నువ్వు ప్రేమించిన మురళీకృష్ణని కలుపుతా. మా ఇద్దరిని కలిపి పాత సినిమాల హీరోలాగా అస్తమిస్తున్న సూర్యుడి వైపు కొండల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతావా ఏంటి? ఏట్లో పోతా, నీకెందుకు? నీ ఏడుపు నువ్వేడు, నా ఏడుపు నేనే ఏడుస్తా. ఇదేనా మీ నిర్ణయం? ఇదే నా చివరాఖరి నిర్ణయం. ఇష్టం లేని నీతో కాపురం చేయడం నాకు కూడా ఇష్టం లేదు. కష్టమైనా ఇష్టం ఉన్న వాడితోనే కాపురం చేయడం నాకు ఇష్టం. నీ ఇష్టం వచ్చినట్టు చావు, నన్ను కష్టపెట్టకుండా నీ ఇష్టం వచ్చిన వాడితో ఇష్టంగా చావు. నా ఇష్టం వచ్చినట్టు హాయిగా బతుకుతా. రేపే మిమ్మల్ని కలుపుతా, నీకు టాటా చెప్తా. ఓహో, బాగుంది. ఏం బాగుంది? ఫ్లాష్ బ్యాక్ బాగుంది. తర్వాత ఏమైంది? నా జీవితం కథలా నవ్వులాటలా అనిపిస్తుందా మీకు? కాదు, ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. మీ భర్త మోహనకృష్ణ మీ లవర్ మురళీకృష్ణని కలిశాడా? మీ ఇద్దరిని కలిపాడా? అసలు ఏం జరిగింది? అయితే మళ్ళీ మీకు నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సిందే. విందాం. నాకేం పనా పాట? రూమ్ ఏంటి ఇది చీకటిగా ఉంది? హలో హలో, ఎవరైనా ఉన్నారా? మీరెవరు? అన్నయ్య. ఆ? ఎవరికి అన్నయ్య? నువ్వే అన్నయ్య. ఆ, నాకే అన్నయ్య. ఎవరా నువ్వు? జూలోంచి పార్టీ వచ్చిన ఎలుగుబండిలో ఉన్నావు. నేను నీకు అన్నయ్యనా? అదేంటన్నయ్య, నేను మురళీకృష్ణని, రాధ లవర్ని, నీకంటే సీనియర్ని. కాకపోతే వయసులో పెద్దోడు కదా, అందుకే నిన్ను అన్నయ్య అన్నాను. ఏంది నువ్వా? అది నిన్ను ప్రేమించిందా? నిన్ను కూడా ప్రేమిస్తారా? నాకేం తక్కువ అన్నయ్య. ఇంతకీ రాధ ఎక్కడ? రాధ, నా రాధ. అది రాదు. మురళి, 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 రాధ, మురళి, రాధ, రాధ, మురళి. రాధ. ఆగండి. ఎన్నిసార్లు పిలిచినా అదే పేర్లు మారవు. కానీ మేము ఇద్దరు కలిసి నా కొంపలో చిప్పుకోండి. పద మురళి, మనం కొత్త జీవితం ప్రారంభిద్దాం. ఇంకొకటి పెళ్ళంతో ప్రారంభించేది కొత్త జీవితం కాదు, పరమ చెత్త జీవితం. ఇటువంటి జీవితం నాకొద్దు. ప్రేమ త్యాగాన్ని కోరుతుంది,
ఆ, ఏడు ఇక్కడ అన్నయ్య నా ప్రేమను త్యాగం చేస్తున్నాను. ఈ రాధ నీదే, తీసుకో. వద్దురా, నువ్వే దీన్ని తీసుకెళ్ళు. నా కొమ్మ పడిన దరిద్రం ఉంటుంది. బా మీ ఇద్దరు త్యాగాల మధ్యలో ఆష్కి సినిమా లాగా మాధవ్ దీక్షిత్ లాగా నలిగిపోతున్నా. ఆ, నేనైతే సంగీతగా ఓకే, మరి సల్మాన్ ఖాన్ అంటే ఇంత పొట్టి ఉన్నాడు. రేయ్, నేను కన్ను మూసి తెరిచేలోపు మీ ఇద్దరు ఇక్కడ ఉన్నారో చచ్చాడే. అన్నయ్య నువ్వు కనుమయ్యక అన్నయ్య. అన్నయ్య నువ్వెన్ని చెప్పినా నా నిర్ణయం మారదు. నీ పెళ్ళం నా పెళ్ళం కాదు. బాయ్, నేను వెళ్ళిపోతున్నా. బయటికి వెళ్ళాలి. మురళి మురళి ఫస్ట్ యూ గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. నా కొంపలోంచి పో. పోతాంలే, పెద్దగా అరవకు, బీపీ వచ్చి పోతాం. అంటే ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నీ ఒక్కదానికి వచ్చాయి కదా, అయితే అప్పుడప్పుడు నేను కూడా అలానే ఫీల్ అవుతా. మోహనకృష్ణ మురళీకృష్ణ ఇద్దరు అయిపోయారు. మూడో కృష్ణుడు ఆ నికృష్టుడు ఎవరు? ఆ, వాడు చిన్ని కృష్ణ, మా ఇంటి దగ్గర కిరాణా కొట్టు నడిపేవాడు. అప్పుడు బాగా ఇబ్బందుల్లో ఉండేదాన్ని. ఆ కిరాణా కొట్టులో కార్డు తెచ్చేసా. ఏం కావాలండి మీకు? కిలో ఉల్లిపాయలు, కిలో టమాటా, కిలో పల్లీలు, కిలో వంకాయలు, కిలో చింతపండు, కందిపప్పు అన్ని మొత్తం ఎంత అయిందండి? 13 రూపాయలు 30 పైసలు. రేట్లు బాగా పెరిగిపోయాయి కదండి. అవునండి. అయితే పార్కులో కూర్చొని దీని గురించి మాట్లాడుకుందామా? ఇప్పుడే రమ్మంటారా? వద్దు, వర్షం పడుతుంది, గ్లామర్ పోతుంది, సాయంత్రం మాట్లాడుకుందాం. సరే అండి. సరే, బాయ్. బాయ్ బాయ్ బాయ్. అటుకులు బెల్లం తింటావా? కమ్మగుంటది. మనం కూడా ఈ అటుకులు బెల్లంలా కలిసిపోదామా? అయ్యో నీ సిగ్గు శివడయ్యా. నాకు 10,000 కావాలి. మొన్న 10,000 ఇచ్చాను, అప్పుడే అయిపోయా. మనం ప్రేమికులం, నన్ను లెక్కలు అడగకూడదు. మా నాన్న నన్ను లెక్కలు అడుగుతున్నాడే. తొక్క తీస్తానని చెప్పు, ప్రేమ కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా? మా నాన్న నా తొక్క తీస్తాడే. ఇప్పుడు మా నాన్నకి తెలియకుండా 5 లక్షలు ఇచ్చా. మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? ఏంటి, అప్పుడే టార్గెట్ రీచ్ అయిపోయానా? ఏంటి మాట్లాడవు? నీకు ఇష్టం లేదా? ఇప్పటిదాకా నువ్వంటే ఇష్టమే, కానీ నన్ను ఇప్పుడు డబ్బులు లెక్కలు అడుగుతున్నావు. నేను నిన్ను ప్రేమించాను, కానీ మీ నాన్న సంపాదించిన డబ్బును ప్రేమిస్తున్నావు నువ్వు. మనిషిని మనిషిగా ప్రేమించలేని నిన్ను నేను ఇప్పుడు వదిలేస్తున్నా. ఇది నా జీవితం. మ్యాట్రిమోనీలో మీ ప్రొఫైల్ చూశాను, కూడా నాలాగా ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. ఇక నుండి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, కలిసి ఆనందంగా ఉందాం. నువ్వు ఆనందంగా ఉంటే సరే, నేను ఉండొద్దా? ఆలోచించుకోవద్దు. నువ్వు నీ వెర్షన్ చెప్పావు, అవతల వెర్షన్ కూడా విని నిర్ణయం తీసుకోవాలి. ప్రేమకు నమ్మకమే పునాది, నమ్మకం లేని చోట ప్రేమ నిలబడదు. నేను పోతున్నా. పోదుగానే ఒక్కసారి నా బంధువులు కూడా కలిసి పోదుగాని. ఇప్పుడు నిజంగా ఏం జరిగిందో అసలు కదా నేను చెప్పనా? ఏరా ముసలోడా, నీ మోకానికి నేను కావాల్సి వచ్చిందా? నీ పెన్షన్ నా పేరు మీద రాపి 50 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయి నా మీద, లేదంటే చెయ్యి విరిచేస్తూ. అమ్మో, నన్నేం చేయకు. మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, తోడు కోసం నేను చేసుకున్నా. నీ మొదటి పెళ్ళాం, రెండో పెళ్ళాం నగలు నాకు ఇవ్వు. ఈ ఇల్లు మొత్తం నా పేరు మీద రాపి, అప్పుడు నిన్ను చూసుకుంటా. నువ్వు హరాస్ చేస్తున్నావని
పోలీస్ కేసు పెడతాను. నా బంధువులు స్నేహితుల్లో రౌడీలు పోలీసులు చాలా మంది ఉన్నారు. అమ్మో, పోలీస్ కేసు వద్దు, గొడవలొద్దు. నాకు రౌడీలు అంటే భయం, పోలీసులు అంటే ఇంకా భయం. అలా దారికి రా. ఎవరికైనా చెప్పావో మొఖాన దిల్లు అదిరి చంపేస్తా. తర్వాత గుండెకి చచ్చావని ఒక ఏడుపు ఏడ్చి ఊరుకుంటా. దెబ్బకు చచ్చి ఊరుకుంటా. ఇది పెళ్లి పేరుతో నువ్వు చేస్తున్న మోసాల కథ. ఇప్పుడేం చేద్దాం బాబాయ్? అయినా నీకు బుద్ధి లేదు. ఈ వయసులో ఇంత చిన్న అమ్మాయి పెళ్లి చేస్తా నీకు ఎట్లా అనిపించింది? ఏదోరా, వయసులో తొందరపడ్డాను. ఇప్పటిదాకా డబ్బే పోయింది. విషయం తెలిస్తే పరువు కూడా పోతుంది. అమ్మో, మా నాన్నకి తెలిసి నన్ను మక్కిలెర కొడతాడు. అమ్మో, మా నాన్న నన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. అవును, నేను తప్పు చేశాను. పెళ్లి పేరుతో అందరినీ మోసం చేశాను. నన్ను క్షమించండి.